హలో రైల్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? నేను మీరామ్ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చేస్తాను. సో రైట్ నేనైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. సో ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్లు అనమాట. సో నేనైతే విశాఖపట్నం నుంచి అరకు అయితే వెళ్తున్నా. సో ఇదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ జర్నీ మీకు అయితే అందిస్తున్నాను. సో అరకు జర్నీ నేనైతే ఫస్ట్ టైం ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఈ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ చేసి నేనైతే ఈరోజు విన్స్టాగ్రామ్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నా. సో అరకు మొత్తం ఫుల్ విజువల్స్ చూపించి మీకైతే లాగ్లో అయితే కలుసుకుందాం. సో ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి అయితే మనం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఇదే ఈరోజు మనం ట్రావెల్ చేసే కోచ్ వచ్చేసి మన కోచ్ అయితే EV2 లాస్ట్ కోచ్ అయితే ఉంది. సో వ్యూ చూడడానికి అయితే బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మన ట్రైన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో చూడొచ్చు మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 58501 విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్ ఇది. సో ప్యాసింజర్కి లాస్ట్లో 2 EV కోచెస్ అయితే యాడ్ చేస్తారండి. సో విశాఖపట్నం నుంచి అరకు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 130 కిలోమీటర్స్ అండి. సో టోటల్ ట్రావెలింగ్ టైం వచ్చేసి మనకైతే 4 అవర్స్ ఉంది. సో యావరేజ్ స్పీడ్ కనుక చూసుకుంటే 38 కిలోమీటర్స్ ఉంటుంది. సో 38 కిలోమీటర్స్ అనమాట యావరేజ్ స్పీడు. సో ఈ రూట్లో మనకి ఇంతే యావరేజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వెళ్ళేది మొత్తం ఘాట్ ఏరియా. సో ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది, మనం కూడా వ్యూస్ చూడడానికి బాగుంటుంది. ఇలా ఈ రూట్లో మనకు 130లు 110లు అయితే ఏమి ఉండవండి, ఉండకపోవడం మంచిది. సో స్లోగా వెళ్తూ వ్యూస్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. సో ఈ లాగ్లో కూడా మాస్ ఎలిమెంట్స్ 130 రన్లో మా డైలాగులు అయితే ఏమి ఉండవు, జస్ట్ ప్యూర్ క్లాసిక్ బ్లాగ్ ఇది విత్ ఫెంటాస్టిక్ అరకు విజువల్. సో మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేనైతే మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు అయితే కవర్ చేస్తాను. సో మనకి కొత్త వలస దగ్గర నుంచి అయితే మోస్ట్లీ స్టార్ట్ అవుద్ది. సో అక్కడ వరకు పైన అయితే లేపేస్తాను. సో కొత్త వలస తర్వాత నుంచి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం విజువల్స్ అన్నీ. సో ప్లాట్ఫామ్ 5లోకి అయితే ఇప్పుడే మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. సో మీరు ఒకవేళ ఈ ట్రైన్ క్యాచ్ చేయాలనుకున్నా కూడా ఈ ట్రైన్ కూడా రావచ్చు, కాకపోతే కొద్దిగా ఫ్లాగ్ టైం అయితే తక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ గోదావరికి కానీ ఇంకా మొదలు వచ్చే ట్రైన్స్కి అయితే రండి. సో నేనైతే రాజమండ్రి నుంచి ఎలా వచ్చారనుకుంటున్నారా, నేనైతే రాజమండ్రిలో రాత్రి 10:30కి అయితే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో అయితే వచ్చామండి. సో అది ఉండడం వల్ల రాత్రి 10:30కి ఎక్కం, పొద్దున్న 5:30కి అయితే దింపాడు. సో మాకైతే కొద్దిగా స్లీప్ విషయంలో అయితే పెద్ద డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు. సో మీరు కూడా రాజమండ్రి నుంచి ఆ సైడ్ నుంచి రావాలనుకుంటే మోస్ట్లీ తిరుపతి పూరి అయితే కన్సిడర్ చేయండి. ల్యాగ్ బండి అని తిట్టుకుంటాం, కానీ ఆ ల్యాగ్ అయితే మాకు బాగానే పని చేస్తుంది చెప్పాలంటే. సో మన డిపార్చర్లో అయితే కలుసుకుందాం. టైం అయితే 6:45కి డిపార్చర్ పడాలి, కానీ ఆల్రెడీ 7 అయితే అయిపోయింది, మనకి ఇంకా డిపార్చర్ అయితే ఇవ్వలేదు. సో ఆల్రెడీ పావుగంట లేట్ అయితే అయింది. సో చూద్దాం ఎప్పుడు చేస్తాడు అనేది. సో మనం అయితే ఒకసారి కోచ్ లోపలికి ఎక్కేసి కోచ్ లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయైతే చూద్దాం పదండి. సో ఇది మన కోచ్ వ్యూ. సో ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి అయితే మనకు ఆప్షన్ అయితే ఉందండి. సో మనం అయితే ఇక్కడ లగేజెస్ పెట్టుకోవచ్చు, పెద్ద ట్రాలీస్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. సో ఇదే మన కోచ్ ఒక లోపల వ్యూ. సో 2:2 సీటింగ్ అయితే ఉంటుందండి. మనకు సీట్ నెంబర్ వచ్చేసి 21. సో విండో సీట్ అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే మనకి ఎలా అయితే ఉంటుందండి. గ్లాస్ చూసారు పగలదొబ్బారు ఎవరో దూనగళ్ళు. సో వ్యూ అయితే అంతగా బాగాలేదండి. సో మనం అయితే డోర్ దగ్గర నుంచి లాక్ చేసుకున్నాం. సో 7:35కి అయితే డిపార్చర్ దొరికిందండి. దాదాపు 50 మినిట్స్ డిలేతో మనం విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడే లేట్ మనకి, మరి ఎప్పటికి వెళ్తామో చూద్దాం. మన పవర్లోకి అయితే నేను చాలా దూరంలో ఉన్నానని చెప్పి వెళ్ళలేదండి. మోస్ట్లీ ఏలో కోచ్లో మనకు ఒకటే, G9 వేసిన ఒకటే, P7 వేసిన ఒకటే, ఎందుకంటే మన రూట్లో మహా గట్టి కొరత 60-70 మించి వెళ్తుంది కాబట్టి ఏదేసినా ఒకటే. సో చూద్దాం ఈ కరువులో ఏలోకి ఇచ్చాడు మనకైతే. విశాఖపట్నం ఎలక్ట్రిక్ ఓపెన్ చేసింది. పర్సనల్ డాటా యావరేజ్ కూడా విశాఖపట్నం విజయవాడలో ఓపెన్ అయితే చాలా బాగుంది.
సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి మనం ఇప్పుడే. వచ్చేసామండి. వచ్చేసి ఏం చేస్తామండి? తీనా తలపి వీడియో తీనా. వచ్చామండి. మనకైతే ఆల్రెడీ స్టార్టర్ పడిపోయింది, మన కిందకి దిగలేం కాబట్టి ఇక్కడ నుంచే తీసేస్తాం లాగ్. అంగోరా G12 అన్నావు కదా, అంగో అదే బల్లాల దేవ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. అది మోస్ట్ పవర్ఫుల్ లోక్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. అది మా దగ్గర స్పెషల్ అదే అంటే ఆ వైరు ఆయాత్మ చూసుకోమని. సో వీళ్ళే ఈ రోజున ఆర్మీ. మొత్తం 9 మంది అనుకున్నాం, మొత్తం 5 వచ్చాం. కొంతమంది దొంగ నా కొడుకులు లాస్ట్లో హ్యాండ్ ఇచ్చారు. ఆలోకి వీడియో చూస్తుంటే అలాగే. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి రట్ట బ్యాచ్ ఉంటే కామెంట్స్ చేయండి, అలా లాస్ట్ మినిట్లో స్కిప్ చేస్తారు. మేమైతే 9 మెంబర్స్ అనుకున్నాం. డైరెక్ట్ 2 మంత్స్ ముందర టికెట్స్ తీసుకున్నాం. లాస్ట్ మినిట్ నిన్నటి దాకా కూడా వస్తానన్నారు. ఈ రోజైతే నిన్న రాత్రి హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు. ఏం చేస్తాం, ఒక్కోసారి కొంతమందికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. 9 మెంబర్స్ వచ్చంటే ఇంకా బాగున్నాం. అట్లీస్ట్ 5 మెంబర్స్ అయినా వెళ్తున్నాం. సో చూద్దాం, మన వ్లాగ్స్ ఇంకా చాలా అయితే టైం ఉంది. కొత్త వలస దాటాక మనకైతే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సో అక్కడైతే డైరెక్ట్గా కలుసుకుందాం మనం అయితే. సో ఇప్పుడే జస్ట్ మనం అయితే కొత్త వలస రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడి నుంచి మనకైతే అరకు లైన్ అయితే డైవర్ట్ అవుతుంది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే భువనేశ్వర్ రూట్ అయితే వస్తుంది. సో మనం డైవర్ట్ అయ్యి అరకు రూట్లోకి అయితే వెళ్తాం. సో మనకైతే స్టార్టర్ వేస్తాడు, మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. సో మనకైతే P7 లోగో అయితే ఇచ్చారండి ఇందాకలా. మీకు చెప్పడం మర్చిపోయా, ఇంకో మీకు టర్నింగ్లో కనిపిస్తే చూడండి ఒకసారి. సో కనబడుతుంది కదా, మనకైతే వ్యాక్సిన్ అయితే ఇచ్చారు. మోస్ట్లీ ఈ కార్ లోగో విశాఖపట్నం లోగో సిటీకి సంబంధించిన లోగో అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఎలా డైవర్ట్ అవుతుందో. మనం ఫస్ట్ లైన్ నుంచి దాదాపుగా 4th లైన్కి అయితే వెళ్తున్నాం మనం. 1, 2, 3లోకి వెళ్ళి 3 నుంచి 4కి వెళ్తున్నాం మనం. ట్రయాంగిల్లో చూడొచ్చు 15 ఉంది. మళ్ళీ 4 కూడా కాదు, 4 నుంచి 5కి వెళ్తున్నాం మనం లైను. సో దాదాపు 5 లైన్లు మారాం మనం ఎక్కడ కొత్త వలస దగ్గర నుంచి.
సో మనమైతే ఇప్పుడే జస్ట్ మల్లివీడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడి నుంచి మనకి ఫుల్గా అరకు లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి రావాల్సిన టైం అయితే మనం 7:40కి రావాలి, 8:15కి అయితే వచ్చాం. సో 35 మినిట్స్ డిలే అయితే ఉంది. సో ప్రకృతి ఒడిలోకి అయితే వెళ్ళడానికి మనం సర్వం సిద్ధంగా అయితే ఉన్నామండి ఇక్కడ నుంచి మల్లివీడు రైల్వే స్టేషన్ నుంచి. సో ఒక్కసారి మనం అరకులోకి ఎంటర్ అయ్యాక మనకి ఎన్ని టెన్షన్లో ఉన్నా, మనకి ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి మన మైండ్ పీస్ఫుల్ అవ్వడానికి అయితే ఇక్కడ నుంచి అయితే మనం రెడీ అయితే అయిపోదాం. సో ఇక్కడైతే మనకు అయితే 1 మినిట్ అయితే స్టాప్ ఉంటుందండి. మన స్టార్టర్ అయితే పడిపోయింది, మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం. సో చూస్తారు కదా మొత్తం స్టేషన్ అయితే ఎంటీ, అసలు ఎక్కే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారండి ఇక్కడైతే. డిపార్టింగ్ ఫ్రమ్ మల్లివీడు. విశాఖపట్నం నుంచి 52 కిలోమీటర్లు కవర్ చేశాక మనం అయితే శృంగవరపుకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ అయితే మనం 8కి రావాలి, 8:45కి అయితే వచ్చాం. సో 45 మినిట్స్ డిలే అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి అయితే టోటల్ అరకుకి 84 బ్రిడ్జెస్ అండ్ 58 టన్నల్స్ అయితే ఉన్నాయండి. సో మొత్తం అన్నీ కవర్ చేయడానికి అయితే మనం ట్రై చేద్దాం. సో చూద్దాం, ఇక్కడ నుంచి మోస్ట్లీ మనకైతే లాక్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి అయితే ఏది మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఎంతవరకు అయితే కవర్ చేయాలో అంతవరకు అయితే కవర్ చేస్తానండి. సో చూద్దాం. ఇప్పుడు దాకా అయితే నాకేం పెద్దగా ఇంట్రెస్టింగ్గా కూడా కనిపించలేదు తీయడానికి. సో జస్ట్ ఏదో పైన అలా తీయాలనిపించి తీసాను అంతే. సో చూద్దాం, మనకైతే ఇక్కడ 2 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉంది, మనకి ఇంకా అయితే స్టార్టర్ అయితే వేయలేదు. సో వెయిట్ చేద్దాం. సో ప్రకృతిని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోదామండి. ఒక్కసారి మనం ప్రకృతిని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈరోజు అయితే మీకు చూపిస్తాను నేను.
మనమైతే ఇప్పుడు బోడావరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. అదిగో అదిగో హాయ్ గాయ్స్ ఇటు హై బటన్ ఇక్కడ నుంచి కింద పడగల పరిస్థితి ఏంటి? కొంచెం వెనక్కుండొచ్చు కదా. దిక్కేద్దాం మళ్ళీ ట్రైన్. అది చూడు అందంగా ఉంది లొకేషన్. ఇప్పుడు బొడ్డావర వేరు క్లియర్గా జూమ్ చేయండి. అక్కడికి వెళ్ళాక ఇలా ఓపెన్గా జూమ్ చేసి ఇలాంటివి కూడా తీయాలి రికార్డ్ వీడియోస్లో. తీయండిరా పైకి పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి దీనికి కూడా పెట్టి మా ఊళ్ళో ఎండిపోయిన ఓడి చూడండి ఫ్రెండ్. చెట్లు ఎండిపోయింది ఫ్రెండ్. ఎవరైనా నీళ్ళు పోస్తూ ఉండండి ఫ్రెండ్. చెట్లు పెంచండి ఫ్రెండ్. మీకు దూరంగా కొండ కనపడితే రైట్ క్లిక్ ఇవ్వండి. మీకు చెట్లు కనపడితే షేర్ చేయండి. కొండ కనపడితే లైక్ కొట్టండి. రాళ్ళు మీద పడకుండా ఉండటానికి నాకు ఇలా కొమ్మలు తవ్వుతున్నా మీకోసం కష్టపడి చేస్తున్నాడు. మరి దగ్గరికి ఉన్నారు అవి. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోయ ఉందో ఇక్కడ. ఆ లోయలో పడ్డామంటే బతుకుతామంటారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎంత చిన్నగా కనపడుతుంది. వాళ్ళు ఎవరు ఎంత ప్రశాంతంగా ఇల్లు కట్టుకుని ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈ గజిబిజి సిటీల్లో చూడండి చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు వెళ్తున్నారు. ఎంటర్ ద డ్రాగన్. మూడు వెళ్తాంట అందరిలోకి. లేదు సార్ వెళ్తాం పక్క వెళ్తాయి సార్. చూడండి ఫ్రెండ్స్ చెట్లు మనం నరికేయడం వల్ల అలాగే డిఫారెస్టేషన్ అయిపోయిందో. కాబట్టి చెట్లు పెంచండి ఫ్రెండ్స్. చెప్పరా లీటర్ పెంచేది మరి వెళ్ళి అన్యాయం. స్టార్ట్ అండి. మాటలు లేవు అంతా మాటలు లేవు. లోపల అలా చూసుకుంటే వెళ్ళిపోవడమే. నెంబర్ 3 Wow!
వచ్చిందిరా టన్నలు. చింటుంది ఫోన్ అట్టు వాళ్ళు ఇది ఏది దాటాకనా తర్వాత 58 రా 58 అన్నారు. మా గట్టి దాటితే ఇప్పుడు 10 దాటామో అంతే, 10 12 దాటాం లేదా 7 దాట ఉంటుంది. పవర్ బ్యాంక్ ఇది పెడతాలే ఇదైతే మొత్తం బాబోయ్ అలా కాదు
మొబైల్ పడిపోతుంది మళ్ళీ పడేసిన పక్క కనపడితే సబ్స్క్రైబ్ మనకి రామ్ కోటి ఎస్ఎఫ్ కేఎల్ ఎస్ఎఫ్
కస్తూరి కదా టనల్ ఇప్పుడు పెట్టి ఇలా పెట్టు పెట్టే అరే ఇక్కడ ఆపేయచ్చు కదరా ఒక అరగంట. ఎందుకు దిగిపోయి ఏదో స్లో మోషన్ లో తీసినట్టు ఉంది, బలం ఉంది. స్లో మోషన్ అన్నా కదా, ట్రైన్ అని స్లో మోషన్ లో వెళ్తుందిరా. ఇందాక మనం ఉన్నదానికి ఇప్పుడు దానికి తేడా ఉందిరా. ఇప్పుడు బ్యాక్ సైడ్ కాబట్టి మనకి ఒక ఈజీగా టైం లా కనపడుతుంది. ఇలా సైడ్ టైంలో ఉన్నాం కదా, అదే జమ్ 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 అని వెళ్ళిపోయినట్టు. లేదు, చాలా స్లో వెళ్తుంది. ఇందాకలో అక్కడ గట్టిగా వెళ్ళింది. ఇంత టాలెంటెడ్ గా क्रॉसिंग ऐसे रखना, स्टार्ट बोलेंगे तो नहीं। మన తీయడానికి అదే रखो क्या? ఫుల్ హెచ్డీలో ఉంది, అందుకే నీకు కూడా వాడుతున్నాడు. వచ్చే పాడికి మనకి వీఆర్ వాడేస్తా ఉన్నాడు. అంతే, ఒకటే ట్రాక్. బ్రైట్నెస్ లాక్ చేసి పెట్టున్నావు కదా. अभी अच्छा लग रहा నానా అజయ్ అన్నం కూర్చోచ్చు ఇంకా సలభాలు ఇక్కడ కూర్చోద్దాం. ఇక్కడే కూర్చున్నారా? ఇక్కడ కూర్చున్నారు కదా. ఏముంది అడ్జస్ట్ దీనికోసం ఇక్కడ పెట్టుకున్నాను. దీనికోసం ఇక్కడ లాక్ 3:30 గంటలు దీనికోసం కూర్చోవాలి కదా. नीचे नीचे खड़े होंगे क्या? ఏదైనా హైలైట్ సీన్స్ ఎప్పుడైనా సీన్స్ అయితే రికార్డ్ చేసి పెట్టుకుంటా తప్ప ఫుల్ సపోర్ట్ రికార్డ్ చేస్తాం ఇది అంతే. కొంచెం లోపల సారా అటంగా వస్తాయి ప్రతి ప్రయత్నం ఆడావు. రేగో ఎక్స్ప్రెషన్ పోలగా
సో మన ట్రైన్ అయితే చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్లో అయితే లూప్ అయిందండి. మనకి మీకు దూరంగా కనబడుతుంది కదా, అక్కడ సిగ్నల్లో అయితే గ్రీన్ పడింది. సో గూడ్స్ ట్రైన్ మనకి వెళ్ళాక మనకైతే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సింగిల్ లైన్ కాబట్టి వెళ్ళే ట్రైన్స్కి వచ్చే ట్రైన్స్కి మన ట్రైన్ అయితే లూప్ అవ్వాల్సి ఉంటుంది. సో చూద్దాం. వాళ్ళైతే చిల్ అవుతున్నారు ఫొటోస్ దిక్కుంటా. సో ఇప్పుడు దాకా జర్నీ అయితే ఫెంటాస్టిక్గా ఉందండి. అసలు విజువల్స్ కానీ లైటింగ్, సన్ లైటింగ్ కానీ, అసలు మేము ఇప్పుడు చేసేది వింటర్లో. సో చాలా జర్నీ అయితే చాలా 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 బాగుంది. విజువల్స్ అన్ని బాగా ఐ ఫేస్టింగ్ అయితే ఉంది. ఎలా అనిపించిందిరా లాగు ఇప్పుడు దాకా? సో ఇంకా మా జర్నీ అయితే గంటన్నర పైన అయితే ఉంది మా జర్నీ లాగ్. ఇంకా చూద్దాం. సో నార్మల్గా అయితే ఈ టైంలో చాలా చలిగా ఉంటుందేమో అనుకున్నాం మేమైతే. అసలు పెద్ద చలి కూడా ఏం లేదు, ఎండగా ఉండడం వల్ల ఏంటో కానీ మాకైతే అసలు చలి కూడా అనిపించట్లేదు. మేమైతే స్వెటర్లు వేసుకొని వచ్చాం. ట్రైన్ లాగానే మాకు ఒక్కపోతుగా ఉందని చెప్పి మొత్తం తీస్తాం. సో చలి అయితే మాకైతే ఏమనిపించట్లేదు. ఈరోజు అయితే December 1 మేము జర్నీ చేసే లాగు అయినా మాకైతే పెద్ద చలి ఏమీ అనిపించలేదు. మేబీ జనవరి టైంలో ఆ టైంలో అయితే మనకి చలి అనిపిస్తుందేమో, కానీ ఇప్పుడైతే మాకైతే నార్మల్గానే ఉంది. సో చూద్దాం. ఇంకా గూడ్స్కి అయితే ఇంకా సిగ్నల్ అలాగే ప్రొసీడింగ్లో ఉంది, ఇంకా వెళ్ళలేదు. కానీ మంచి లొకేషన్లో అయితే ఆపాడండి. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది లొకేషన్ అయితే. మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ মেঘগুলো কি সুন্দর লাগছে অবশ্যই শ্রমিকগুলো দেখতে পাচ্ছি। স্যার বুরাকি স্যার দিতে স্যার বুরাকি স্যার ম্যাডাম বুরাকি স্যার দিতে স্যার বুরাকি স্যার দিতে ম্যাডাম বুরাকি স্যার গাড়ির জন্য গাড়িও দেখুন তো করবে সেটাও মনে আছে। বাজে খাবার আমি কোনোদিনও খাইনি। স্যার ইচ্ছে চাইছি দেখতেছি సో మనమైతే బొర్రా గుహలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి మన జర్నీ అయితే 90 కిలోమీటర్స్ అయితే కవర్ అయిందండి. సో ఇంకా 2 స్టేషన్లు అయితే ఉన్నాయి అరకుకి. సో ఇంకా మన జర్నీలో 30 కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడికి అయితే మనం రావాల్సిన టైం అయితే 9:45, మనం అయితే 10:30కి అయితే వచ్చాం. సో 45 minutes డిలే అయితే ఉంది. సో డిలే అయినా నాకు పెద్ద ఏమీ అసలు ఏం తెలియలేదు. అసలు జర్నీ లాగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందో నాకేం తెలియట్లేదు. జర్నీ అసలు అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అలా మనం ఏదో ప్రకృతి ఒడిలోకి ఎంజాయ్ చేస్తే అసలు టైం తెలియదు మనకి. సో జర్నీ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది, చాలా చాలా బాగుంది.
సో కరకవలస రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇప్పుడే. సో కరకవలస రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇప్పుడే జస్ట్. సో వైజాగ్ నుంచి మనకి 110 కిలోమీటర్లు కవర్ చేసాక అయితే వచ్చాము. సో ఇక్కడికైతే మనం 10కి రావాలి, 11కి అయితే వచ్చాము. సో 1 అవర్ డిలే అయింది. నాకు డిలే గురించి అయితే పెద్ద అసలు సమస్య లేదండి, ఎందుకంటే 1 అవర్ కాదు కదా, 2 అవర్స్ డిలే అయినా నాకు పెద్ద ప్రాబ్లం లేదు. జర్నీ మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుందండి. సో డెఫినెట్గా మీరు వచ్చే ఉద్దేశం అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కాకపోతే ఈవీ కోచ్లో అయితే టికెట్స్ దొరకడం కొంచెం కష్టం. ఒకవేళ మీకు దొరకకపోతే రావాలనే ఉద్దేశం అంటే ఖచ్చితంగా స్లీపర్ కానీ లేకపోతే 2 టికెట్ తీసుకొని అయినా వచ్చేసేయండి. సో ఒకవేళ తర్వాత మీకు ఎప్పుడైనా ఒకవేళ ఈవీ కోచ్లో ట్రావెల్ చేయాలనిపిస్తే ట్రావెల్ చేయండి. ఈవీ కోచ్లో కూడా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, కానీ నేనైతే మోస్ట్లీ డోర్ దగ్గర ఉండి అయితే ఎక్కువ బ్లాగ్ అయితే చేశాను. సో అది. సో ఇంకా మనకైతే 20 కిలోమీటర్స్ అయితే ఉంది వరకు. దాదాపు మనకి 90% జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూద్దాం, మోస్ట్లీ ఇంకొక అరగంట 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు 20 కిలోమీటర్స్. సో ఇంకొక స్టేషన్ అయితే ఉంది మన ముందల, అరకు ముందల. సో అక్కడ అయితే కలుసుకుందాం మనం డిపార్చర్లో చూసుకొని. కరకవలస కరువు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్ ఉంది కరువు అయితే. మొత్తం ట్రైన్ ఎండ్ అయితే కనబడుతుంది. ఏమంటారా బాబు.
సో ఫైనల్గా 130 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి కవర్ చేశాక మనం అయితే అరకుకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి అయితే మన కోచెస్ అయితే ఇక్కడ స్ప్లిట్ చేస్తారు. సో వేరే కోచెస్ మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చే కిరండోలు విశాఖపట్నం ప్యాసింజర్కి అయితే తగిలిచ్చి సో విశాఖపట్నం అయితే వెళ్ళిపోద్ది. సాయంత్రం ఇక్కడ 4 ఆ టైంకి అయితే వస్తుంది. రిటర్న్ వైజాగ్ వెళ్ళేసరికి మీకు 8:30 అయితే అవుతుంది. సో అది నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుందండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది అయితే. సో ఖచ్చితంగా చేయండి, నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. సో మోస్ట్లీ మీకైతే జనవరి నుంచి మార్చు, మళ్ళీ మీకైతే ఆగస్ట్ నుంచి జనవరి ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ వ్లాగ్ అయితే మీకైతే సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడికి రావాల్సిన టైం అయితే మనం 10:55, మనం అయితే 11:45కి అయితే వచ్చాం. సో ఏదైతే 45 మినిట్స్ డిలే అయితే తీసాడో అదే 45 మినిట్స్ డిలే అయితే ఉంది. సో నాకైతే ఈ టికెట్ ట్రావెల్ కాస్ట్ వచ్చేసి 735 రూపీస్ అయితే పడిందండి విశాఖపట్నం నుంచి అరకుకి. ఇది ఈవీ కోచ్ కాబట్టి 730 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే, కాకపోతే వర్దే ఎక్స్పీరియన్స్ అండి. మీకు ఒకవేళ బడ్జెట్ టైట్ ఉంటే మీరు స్లీపర్లో కూడా కొట్టచ్చు, 150-200 లోపు అయితే అయిపోద్ది. సో అది మోస్ట్లీ నేనైతే అన్నీ ఇచ్చాను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అరకు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో బాయ్ బాయ్, సీ యూ, టాటా అరకు.